వాళ్ళ కూడా కాలేజ్ గేట్ మూసారా. ఇప్పుడు ఎంతరా ఈ టైం కాలేజ్ లేదు పదంరా పోదాం. అవునరా పోదాం రే బ్యాగ్ లో నేను సిగరెట్ లేరా తాగుదాం. రే షూట్ చేయండి రా. తీసుకోరా. చాలా బాగుందిరా ఇది. అరే మామా ఇదేం కిక్ ఎక్కట్లేదురా, దీనికి మించింది ఏదైనా ట్రై చేద్దాం. నిజమేరా మామ, ఎక్కట్లేదు అసలు ఇది. అరే చూడండి రా, ఏదో ఒకటి ఉంటది కదా, అసలు ఏం ఎక్కట్లేదురా. మావా నాకు తెలిసిన డ్రగ్ ఒకటి మార్కెట్ లో కొత్తది ఒకటి వచ్చింది. 2 షాట్లు కొడితే గాల్లో వెళ్ళిపోతాం మావా. చెప్పి మావా నిజంగా గాల్లోకి వెళ్తావా? చెప్పు మావా. అరే మామా తిప్పిరా, నువ్వు తిప్పి. ఒరే బేగా ఫోన్ చేయరా. మా ఒక్క నిమిషం ఫోన్ చేస్తా. హలో మావా, కొంచెం మా ఫ్రెండ్స్ కి మాల్ కావాలరా. ఎంత ఖర్చు అయినా బాధలో అర్జెంట్గా తీసుకురారా. అరే మా ఫోన్ చేశాను రా, 10 నిమిషాల్లో వస్తా అన్నాడు. కొంచెం బేగా రమ్మని చెప్పరా. ఏంటి బ్రో అట్లా ఫోన్ చేస్తున్నావు? మాల్ కావాలంటే సైలెంట్ గా మాట్లాడాలి, అంతేగాని అట్లా ఫోన్ చేయకూడదు. మాకు చాలా రిస్క్ అయింది. ఇగో ఎవరికి చెప్పక ఇచ్చామని, జాగ్రత్త. సరే బ్రో, ఇదిగోండి మావా తీసుకోండి. ఎలా మావా ఇది అసలు? రే ఓపెన్ చేయరా, ఇది ఓపెన్ చేయి. రే ఇంత లాగేంట్రా. తీరా మామా. రే మామా మా గట్టికి లాగరా. ఏ స్వర్గం రా ఇవాళ. గాల్లోకి వెళ్తున్నట్టుంది మామా. మావా ఇలాంటి మొత్తం మనకు ప్రతిరోజు కావాలరా. అరే మామా పెట్రా, ఇప్పుడు పెట్టు కొద్దిగా. రోజు తీసుకురావాలి మావా. నువ్వేం చేస్తావు తెలియదు మావా. తెప్పిస్తా మావా. అరే తీయనరా మళ్ళీ సరుకు. రే ఏదిరా సరికి తీరా. నా దగ్గర కొత్త రకం మార్కెట్ లో నేను తెప్పించాను రా, ఇవాళ ట్రై చేద్దాం రా. ఇది గాల్లో ఏంట్రా, స్వర్గంగా ఎక్కేస్తాను రా. సరే ఏ మామా. ఏరా కొంచెం పేగా తీరా. ఏరా ఏరా ఫాస్ట్ గా మావా. సిగరెట్ ప్యాక్ ముక్కు కూడా తెచ్చారు. ఇది ఉంటుంది కదా, కార్డు ఉంటుంది కదా, ప్లే కార్డు. ఇదేంటి మావా ఎంత మొత్తం ఎక్కేస్తుంది? చాలా బాగుందిరా ఇది. రే మామా మనకి రోజు ఇలాంటిదే కావాలరా. అదే అసలు ఏం అర్థం కావట్లేదురా నాకు ఇది. రాగండి రా, మమ్మీ కాల్ చేస్తుంది. హలో మమ్మీ. మమ్మీ వస్తున్నా 5 minutes. ఫ్రెండ్స్ తో బయట ఉన్నా మమ్మీ. ఓకే మమ్మీ. అరే మా మమ్మీ పిలుస్తుంది, ఇంటికి వెళ్ళాలి నేను. వస్తా 5 minutes. అయింది, వాడు ఇంకా రాలేదేంటి? ఫ్రెండ్స్ తో పార్టీ అని చెప్పి బయటికి వెళ్ళాడండి. వాడే వస్తాడులే, కంగారు ఎందుకు? వస్తాడులేండి, కంగారు పడకండి. మాటల్లోనే వచ్చేసాడండి. ఆదర్శ్ ఎక్కడికి వెళ్ళావు నాన్న ఇంతసేపు? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళామమ్మీ. సరే బ్యాగ్ ఇవ్వు. సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, భోజనం వడ్డిస్తాను.
సరే మామ. రే ఆదర్శ్ ఇలా రా. ఏం నాన్న ఎంత లేట్గా వచ్చావేంట్రా? అమ్మా? అరే ఊగుతున్నావేంట్రా? స్మెల్ వస్తుందేంట్రా? స్మెల్ వస్తుందేంట్రా? సిగరెట్ ఏమన్నా తాగావా? ముందే ఉందా తాగావా? ఏంట్రా? ఏయ్, వద్దు డాడీ. డాడీ ఏయ్, ఆదర్శ్ ఏంట్రా? రేయ్ ఆదర్శ్ ఏంట్రా ఇది? రేయ్ ఏమో డాడీ మా ఫ్రెండ్స్ పెట్టారు బ్యాగ్ లో. ఏంట్రా ఇది? రేయ్, రేయ్. ఏం చేస్తున్నావురా కాలేజీకి వెళ్ళి? వీడు ఏం చేస్తున్నాడో తెలుసా? చదువుకుంటానని కాలేజీకి వెళ్ళి మస్తు తీసుకొస్తున్నాడు. అయ్యో ఈ దుర్మార్గుడు ఇలా చేస్తాడనుకోలేదండి నేను కూడా. సరే యాజ్ ఏ ఫాదర్ గా నేనే వాడికి జ్ఞానం చెప్పాలి. మొత్తం నీ వెళ్ళి రే నాన్న ఆదర్శ్, రే ఏమ్మా రోజు కాలేజీకి వెళ్ళాలి, జాగ్రత్తగా చదువుకోవాలి, లైఫ్ లో మంచిగా ఎదగలరా. ఇలాంటి చెడు అలవాట్లు వద్దు నాన్న, ఓకేనా? సరే డాడీ. మంచిగా ఉండమ్మా, నీకేం కావాలంటే అది ఇస్తా. సరే డాడీ. ఓకేనమ్మా? ఓకేనమ్మా. సరే ఈ లోపల తీసుకెళ్ళి భోజనం పెట్టు. సరే ఆదర్శ్ రా. డిస్పాచ్. మళ్ళీ తండ్రి అమ్మాయిలదా? ఏం మామ తీయండిరా. ఏంట్రా లేటు? వేస్తున్నాడు మామ, ఆగు మామ. ఉండిపోయిందిరా మామ. మామ ఫాస్ట్ కొట్టు మామ నువ్వు. రే ముందు నాకు పెట్టరా. ఏముంది మామ అసలు ఇది? ఏంటిది ఇంకా ఇంకా కిక్ ఎక్కుతుంది. రే బాబాయ్ నీ ఇంట్లో దొరికేశారా? మా నాన్న రోజు తిడుతున్నాడు. రే అవన్నీ కామన్ రా, ఇంట్లో అలాగే చెప్తారా. ఏం కాదులే మామ, చిల్లవుతాం రా. అరే అసలు మూడంతా స్పాయిల్ చేస్తున్నారు నువ్వు. మీరు తాగండి రా, ఎందుకురా? రే 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 అన్ని పక్కన పెట్టండి. అరే ఆ అమ్మాయి ఎవరు వస్తుంది, ఆపండి. అరే ఆపండి. ఎవరి మంది? ఏ కాలేజీ ఎప్పుడు చూసినట్లేదు అసలు. పేరేంటి మంది? నిన్న ఎక్కడో నాకు చూస్తున్నాడు. రే ఆపండ్రా. నమ్మరేస్తావా? రే మిస్ అయ్యిందిరా. సార్ చూద్దాం రా, మనం తాగుదాం పదండి రా. అమ్మాయిని మిస్ చేసావు మామ. హలో హలో పోలీస్ స్టేషన్ సార్, ఇక్కడ నన్ను ఎవరో అరెస్ట్ చేస్తున్నారు సార్. గంజాయి బ్యాచ్ సార్, ప్లీజ్ తొందరగా రండి సార్. సార్ ప్లీజ్ రండి సార్. సార్ మేమేం చేయలేదు సార్. ముందు మీరు కూర్చోండి సైలెంట్ గా. బ్యాగులు తీయండి, బ్యాగులు తీయండి. సార్ ఏం చేయలేదు సార్ మేము. తలపైకి ఎత్తండి వస్తారు అందరూ. ఏం లేదు సార్ బ్యాగ్ లో. చదువుకుంటున్నారు? ఎక్కడ, ఏ ఊరు? ఇటండి బాబు, ఏ ఊరమ్మా మీది? ఇక్కడ విజయవాడ సార్. విజయవాడ. ఏం చదువుకుంటున్నారు? బీటెక్ ఏ కాలేజీ? ఆర్కే. ఏ కాలేజీ అమ్మా? ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు మీరందరూ? ఏం చేయలేదు సార్. మీరు చూస్తాకేం చిన్నపిల్లల్లా ఉన్నారు. మీకు ఈ వయసులో ఏం అలవాటు ఇవ్వండి?
ఒకసారి బ్యాగ్ చెక్ చేయని వెళ్ళి. ఏం లేదు సార్ బ్యాగ్ లో. సార్ సార్ వద్దు సార్ 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 ఏం లేదు సార్ బ్యాగ్ లో. సార్ 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 ఏం లేదు సార్. బ్యాగ్ లో పెట్టారా లేవురా. ఒకసారి గమనించండి మీరు. వెంకట్ శంకర్ సార్ ఒకసారి అంతా పైకి లేకుండా ఒకసారి. ఇప్పుడు మీరందరూ టీనేజర్స్ అవునా? బీటెక్ డిగ్రీ చదువుకుంటున్నారు అవునా? సార్ మీకు ఈ వయసులో ఈ అలవాట్లు ఏమిటి? ఈ వయసులో మీకు ఈ అలవాట్లు ఏమిటి? ఆ? చెప్పండి. మా ఫ్రెండ్ తెచ్చాడు సార్. మీ పేరెంట్స్ మీకోసం కష్టపడి మిమ్మల్ని కాలేజీ పంపిస్తే మీరు ఇలాంటి చెడు అలవాట్లు నేర్చుకొని సమాజానికి చాలా చెడ్డ పేరు తెస్తున్నారు. సమాజానికి యువత అనేది ప్రాధాన్యం అయితే అదే యువత ప్రజెంట్ ఇప్పుడు మీరు ఈ విధంగా చేస్తున్నారు మత్తులో పడి. ఇప్పుడు మీ మీద మేము పోలీస్ పరంగా చర్యలు తీసుకుంటే మీ జీవితాలు నాశనం అవుతాయి. తెలుసా మీకు ఆ విషయం? సార్ సార్ వద్దు సార్. ఈ పరంగా మీ దగ్గర దొరికిన దాంతో తీసుకొని మిమ్మల్ని జైలుకి పంపిస్తే 90 రోజుల దాకా మీకు బెయిల్ కూడా రాదు. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది మీకు అమలు ఉంటుంది. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి ఇంత చదివి ఇంత ప్రయాసం చేసి మిమ్మల్ని కాలేజీ పంపి చదివించుకోమంటే మీరు చెడు అలవాట్ల ద్వారా ఇది తయారైతే మీ జీవితాలు నాశనం అవుతాయి. అదేవిధంగా మీరు తల్లిదండ్రులు పడిన కష్టం కూడా వృధా పాలవుతుంది. అవునా కాదా? సార్ మీకు వాస్తవంగా అయితే నేనైతే మిమ్మల్ని వదలను. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి నేను ముందుంటాను. వీళ్ళని తీసుకెళ్లి సీజ్ చేసి అరెస్ట్ చేద్దాం. సార్ సార్ వద్దు సార్. సార్ ఒక్కసారికి సార్ వదిలేండి సార్. లేదు, మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో ఆ కాలేజీ యొక్క యాజమాన్యంతో మాట్లాడి అదేవిధంగా మీ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత మీ మీద చర్యలు ఉంటాయి. సార్ సార్ ఇంకెప్పుడు చేయండి సార్. ఇప్పుడు వద్దు సార్. చేయను అన్నాకి చేయడానికి తేడా ఉంటుంది కదా బాబు. ఆ? ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? సార్ ఏదో తెలియక చేశాను సార్. సరే వెంకట్, వీళ్ళందరినీ కౌన్సిలింగ్ సెంటర్ తీసుకెళ్లి చేపించండి. వీళ్ళ పేరెంట్స్ పిలిపించి అదేవిధంగా వీళ్ళ యాజమాన్యం కూడా ఈ విధంగా జరుగుతుందని కాలేజీని ఇంటిమేట్ చేయండి. సారీ సార్. పదండి.